సీసాప్ గురించి చాలా కాలంగా వీడియోలు చేయమని చాలా రిక్వెస్ట్ వచ్చాయి అండ్ చాలా డౌట్స్ ఉన్నాయి పేరెంట్స్కి. పని ఒత్తిడి వల్ల నేను ఇప్పటివరకు చేయలేకపోయాను. కాకపోతే ఇప్పటికి మనకి మాక్ అయిపోయింది సీట్ అలొకేషను. 8th వరకు మనకి టైం ఉంది కాబట్టి సర్టన్ ఇంపార్టెంట్ పాయింట్స్, ఎందుకంటే ప్రతిసారి మేము చూస్తాము సీసాబ్లో మిస్టేక్స్ చేసి జోసాలో వచ్చిన సీట్లు పోగొట్టుకున్న కేసెస్ మనం ప్రతిసారి చూస్తూ ఉంటాము. సో సీసాబ్లో కొన్ని జాగ్రత్తలు పాటించాలి అండ్ డౌట్స్ ఉన్నాయి. ఈ ఏవైతే డౌట్స్ నేను ఏదైతే స్క్రీన్ మీద పెట్టానో ఆ డౌట్స్ మనం వీ విల్ క్లారిఫై వన్ ఆఫ్టర్ ది అదర్. ఆ డౌట్స్కి వద్దాము. చాలా ఇంపార్టెంట్. ఎవరైతే సీసాబ్కి వెళ్తాం అనుకుంటున్నారో ఇవి కొంచెం జాగ్రత్తగా వినండి. ఐ విల్ నాట్ టేక్ మచ్ టైం. ఫస్ట్ దానికన్నా ముందర జాగ్రత్తలు. ఒకటి, మీరు సీసాబ్లో ఇంట్రెస్ట్ ఉంటేనే పార్టిసిపేట్ చేయండి. ఏదో క్యాజువల్గా పార్టిసిపేట్ చేద్దాంలే అన్నట్టు ఉంటే మాత్రం టైం వేస్ట్ చేసుకోకండి. ఎందుకంటే మిస్టేక్ చేసుకుంటే మీకు జోసాలో వచ్చిన సీట్ పోతుంది. మీకు అందరికీ తెలుసు అనుకుంటాను. ఒకవేళ సీసాబ్లో మీకు అలొకేట్ అయితే జోసాలో వచ్చిన సీట్ పోతుంది, క్యాన్సిల్ అయిపోతుంది. సో అందుకోసం ఆషామాషిగా మాత్రం మీరు ఆప్షన్స్ ఇవ్వద్దు. ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోతే ఇవ్వకండి. జస్ట్ బీ హ్యాపీ విత్ వాట్ ఎవర్ యూవ్ గాట్ ఇన్ జోసా. రెండోది, ఇది పిల్లలకు వదిలేయకండి. నార్మలీ పిల్లలకి ఆ విజ్డమ్ ఉండదు, ఆ ఎక్స్పీరియన్స్ ఉండదు, తర్వాత మిస్టేక్స్ చేస్తారు అండ్ ఆ తర్వాత బాధపడతారు. సో 1-2 సార్లు ఆలోచించండి. ఎవరైనా కనుక్కోండి. ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళని, సీనియర్స్ని, ఆ కాలేజ్ చదివిన వాళ్ళని, ఎవరినైనా కనుక్కొని ఆప్షన్స్ ఇవ్వండి. అంతేగాని జస్ట్ పిల్లలకి వదిలేకండి. ఆ తర్వాత మళ్ళా అరే మేము ఇచ్చేసాము, ఉన్న సీటు పోయింది, ఇలాంటి కేసెస్ అన్నీ వస్తూ ఉంటాయి. సో కొంచెం జాగ్రత్తగా, ఆషామాషిగా కాకుండా, ఇప్పుడు మీరు ఆబ్వియస్లీ మీకు జోసాలో వచ్చిన సీటు కన్నా మెరుగైన సీటు కోసమే మీరు సీసార్కి వెళ్తారు. సో అలాంటి ఆప్షన్సే ఇవ్వండి. అంతేగాని అది వచ్చిన తర్వాత చూద్దాంలే, లేకపోతే అది వచ్చిన తర్వాత మాకు 2 ఆప్షన్స్ వస్తాయి, అదేనా ఇదేనా, అప్పుడు మేము డిసైడ్ చేస్తాం, అలా అయితే ఉండదు. మీకు ఒకవేళ ఏదైనా సీట్ అలొకేట్ అయితే మీకు ఇప్పుడు ఆల్రెడీ జోసాలో వచ్చిన సీట్ పోతుంది. సో అందుకోసం మీరు తప్పకుండా ఈ ఆప్షన్స్ నాకు వస్తే నేను వెళ్తాను అని ఒకవేళ మీకు అనిపిస్తే అలాంటి ఆప్షన్సే ఇవ్వండి. అంతేగాని చూద్దాం చేద్దాం, కొంతమందికి ఈగో ఉంటుంది. సరే నా ర్యాంక్కి ఏది వస్తుందో నేను చూసుకుంటాను, అసలు వస్తుందా లేదా అన్నది చూసుకుంటాను అనే దీంతో ఏదో ట్రై చేస్తూ ఉంటారు. సో డోంట్ గో ఆన్ టు దోస్ ఈగో ట్రిప్స్. జస్ట్ బీ కేర్ఫుల్. తర్వాత ఈ చాలామంది ఇండిస్క్రిమినేట్గా అసలు ఆ ఇన్స్టిట్యూట్ గురించి అసలు ఏమీ రీసెర్చ్ చేయకుండా, అసలు ఎంత దూరంలో ఉందో కూడా చూడకుండా ఆప్షన్స్ ఇచ్చేస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డిస్టెన్సెస్ ఆలోచించండి. ఎంత దూరం ఉంది, ఆ దూరం ప్రాక్టికలా కాదా, స్పెషలీ గర్ల్స్ విషయంలో ప్రాక్టికలా కాదా. ఎందుకంటే ప్రతిసారి మీరు దింపాలి, రావాలి, చేయాలి. అక్కడి నుంచి ఎయిర్ కనెక్టివిటీ కానీ, ట్రైన్ కనెక్టివిటీ కానీ ఎలా ఉంది, ప్రాక్టికల్గా ఉందా లేదా అన్నది మీరు కన్సిడర్ చేయాలి. తర్వాత ఈ ఆప్షన్స్ ఇస్తున్నప్పుడు మీరు వేకెన్సీ పొజిషన్తో సంబంధం లేదు. వేకెన్సీ పొజిషన్ ఈజ్ ఓన్లీ ఇండికేటివ్. మీరు సీసాప్ బిజినెస్ రూల్స్ చూస్తే వాళ్ళు స్పెసిఫిక్గా చెప్తారు, గివ్ ఆప్షన్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వేకెన్సీ పొజిషన్ బికాజ్ వేకెన్సీస్ మే అరైజ్ లేటర్. ఎందుకంటే ఎవరైతే ఇప్పుడు ఏవైతే వేకెంట్ పొజిషన్స్ ఉన్నాయో ఆ వేకెంట్ పొజిషన్కి ఎవరైతే ఆక్యుపై చేస్తారో, ఆక్యుపై చేసినప్పుడు వాళ్ళ బ్రాంచ్లో వేకెన్సీస్ వస్తాయి. వాళ్ళకి వచ్చిన ఆప్షన్ అది క్యాన్సిల్ అవుతుంది కాబట్టి అది వేకెంట్ అవుతుంది. సో మీరు వేకెన్సీ పొజిషన్తో సంబంధం లేకుండా మీరు ఇచ్చిన ఐడియల్ ఆప్షన్స్ ఇవ్వండి. ఎందుకంటే వేకెన్సీస్ విల్ అరైజ్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ద సీసాప్ ప్రాసెస్. సో అందుకోసం వేకెన్సీ పొజిషన్తో సంబంధం లేకుండా మీరు ఆప్షన్స్ ఇవ్వాలి. తర్వాత నెక్స్ట్ ట్రిపుల్ ఐటీస్ గురించి మాట్లాడదాం. ట్రిపుల్ ఐటీస్ గురించి మాట్లాడే ముందర 1 word అబౌట్ GFTIs. జోసాలో ఉన్న ఆప్షన్స్ కాలేజెస్ అన్నీ మంచి కాలేజెస్ కావు. దే ఆర్ నాట్ బెటర్ దాన్ లోకల్ కాలేజెస్. కొంతమందికి ఈగో ట్రిప్ ఉంటుంది. నాకు JEE మెయిన్లో ఏదో పర్సంటైల్ వచ్చింది, అది జస్టిఫై చేసుకోవడానికి నేను ఏదో ఒకటి, ఏ కాలేజ్ వచ్చినా సరే నేను వెళ్ళిపోతాను, GFTI అయినా వస్తే కూడా వెళ్ళిపోతాను అని ఏదో వైష్ణోదేవి కాలేజో ఏదో ఇలాంటి కాలేజ్ ఏదో సెలెక్ట్ చేసుకొని పోతారు. డోంట్ డూ దాట్. సో GFTIs నాకు తెలిసి చాలా తక్కువ GFTIs మంచి ఆప్షన్స్. తర్వాత
జిఎఫ్టిఐలో కూడా ఏ బ్రాంచు అన్నది మీరు చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీ గురించి నాకు చాలామంది పేరెంట్స్ అడిగారు. రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీ పేరులోనే ఉంది. ఓకే, పెట్రోలియం టెక్నాలజీ, కొంచెం కెమికల్ టెక్నాలజీ, ఇవి రెండు మంచి బ్రాంచెస్. మిగిలినవన్నీ అంత పెద్ద బ్రాంచెసే కావు. అవి అక్కడికి వెళ్ళే బదులు మన జేఎన్టీయూలో కానీ, ఓయూలో కానీ, లేకపోతే లోకల్ కాలేజెస్లో కానీ జాయిన్ అవ్వడం బెటర్. సో అంతేగాని జస్ట్ వితౌట్ డూయింగ్ రీసెర్చ్ డోంట్ గో ఇంటూ జిఎఫ్టిఐస్. నాకు తెలిసినంత వరకు అంటే జస్ట్ సమ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మంచి కాలేజెస్ ఏంటంటే బిట్స్ రాంచీ, తర్వాత IIIT నయా రాయ్పూర్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ అంటే పిఈసిసి, జేఎన్యూ ఇన్ సమ్ ఆస్పెక్ట్స్, ఎందుకంటే ఢిల్లీలో ఉండేది కాబట్టి కొంచెం ఎక్స్పోజర్ అది ఉంటుంది, IIIT భువనేశ్వర్, తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఆంటర్ప్రినర్షిప్ అండ్ మేనేజ్మెంట్ ఇన్ హర్యానా, మీకు ఫుడ్ టెక్నాలజీలో ఇంట్రెస్ట్ ఉంటే, తర్వాత గతిశక్తి విశ్వవిద్యాలయ బరోడా, ఇది రైల్వేస్ వాళ్ళది. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ రైల్వేస్, ఆ కెరియర్లో ఇంట్రెస్ట్ ఉంటే అది. సో ఇవి కాకుండా ఉండొచ్చు, నాకు అన్ని జిఎఫ్టిఎస్ గురించి తెలీదు, కాకపోతే ఉండొచ్చు మంచివి. కానీ మీరు రీసెర్చ్ చేసుకొని ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు అక్కడ చదువుతున్నారు కానీ, లేకపోతే ఏదైనా రిఫరెన్స్ ఉంటేనే కానీ మీరు ఆప్షన్స్ పెట్టకండి. జస్ట్ బికాజ్ జోసా లిస్ట్లో ఉంది కదా అని మాత్రం మీరు ఆప్షన్ పెట్టకండి, ఆ తర్వాత యూ విల్ రిగ్రెట్. నౌ లెట్ us కమ్ టు IIITs. ఇప్పుడు IIITsలో నేను ఆల్రెడీ IIITs గురించి ఒక వీడియో చేశాను. చాలా ఎంతమంది చూసారో లేదో తెలీదు, డౌట్లు మాత్రం అడుగుతూ ఉంటారు. సో మీరు ఆ వీడియో చూస్తుంటే ఈ డౌట్లు అడగరు. ఆ వీడియో నేను ఈ డిస్క్రిప్షన్లో పెడతాను. అంటే ర్యాంకింగ్ ఆఫ్ IIITs ఉన్న IIITs అన్ని ర్యాంకింగ్ ఆఫ్ IIITs ఒక వీడియో చేశాను, అది డిస్క్రిప్షన్లో పెడతాను. సో IIITsలో మనకి 2 రకాల IIITs ఉన్నాయి. చాలాసార్లు చెప్తూ ఉంటాను, మళ్ళా పేరెంట్స్ అడుగుతూ ఉంటారు. ఒకటి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ నడిపించేది ఏంటా IIITs, అవి 5 IIITs మాత్రమే. అలహాబాద్, గ్వాలియర్, జబల్పూర్, కంచీపురం అండ్ కర్నూల్, ఈ 5 IIITs మాత్రమే గవర్నమెంట్ వాళ్ళు నడిపిస్తారు. గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్ మీకు దొరుకుతుంది. మిగిలిన అన్ని IIITs పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో నడుస్తున్నవి, అంటే అవి ప్రైవేటే అనుకోవాలి, అందులో ఫీజు ఎక్కువ, మీకు రియంబర్స్మెంట్ దొరకదు. సో అది మీరు కన్సిడర్ చేసి వెళ్ళాలి. ఇప్పుడు రిజర్వేషన్ కేసులు ఉన్నాయి కొన్ని, వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ వేరే ఉన్నప్పుడు అనవసరంగా ఈ ప్రైవేట్ IIITsకి వెళ్ళి చేతులు కాల్చుకొని ఫీజులు కట్టుకొని ఇది చేసే అవసరం లేదు. సో మీరు కన్సిడర్ వాట్ ఈస్ ద ఫీజ్ ఇన్ దోస్ IIITs. ఆల్ రైట్. ఆ తర్వాత అన్ని IIITs, ఇందాక జిఎఫ్టిఐస్ చెప్పాను, జిఎఫ్టిఐస్ చెప్పినట్టే అన్ని IIITs దే ఆర్ నాట్ గుడ్. సో ఈ IIITs ర్యాంకింగ్ ఏ విధంగా ఉంటున్నది అన్నది నేను ఆ వీడియోలో చేశాను, మీరు ఆ డిస్క్రిప్షన్ చూడండి. తర్వాత IIIT శ్రీ సిటీ మన తెలుగు రాష్ట్రంలో ఉంది కాబట్టి చాలా ఇంట్రెస్ట్ ఉంది. కానీ నన్ను అడిగితే IIIT శ్రీ సిటీ ఈజ్ నాట్ సచ్ ఎ గ్రేట్ IIIT దట్ మీరు ఏదో అంత ఫీజులు కట్టుకొని వెళ్ళి అంత అవసరం లేదు. ఇఫ్ యూ హ్యావ్ ఎ బెటర్ ఆప్షన్, సో అది మీరు కన్సిడర్ చేయండి. నౌ లెట్ us కమ్ టు అదర్ క్వశ్చన్స్. ఏంటంటే చాలామంది నన్ను ఈ నార్త్ ఈస్ట్ NITs అండ్ IIITs అడుగుతున్నారు. నన్ను అడిగితే వై మీరు మీకు వేరే ఆప్షన్స్ లేకపోతే తప్ప మీరు యూ షుడ్ నాట్ బి కన్సిడరింగ్ NITs ఇన్ నార్త్ ఈస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ నాకు వచ్చింది, ECE ఇన్ NIT నాగాలాండ్ వర్సెస్ CSE ఇన్ VNR VJIT. కళ్ళు మూసుకొని CSE ఇన్ VNR VJIT తీసుకోవాలి. NIT బ్రాండింగ్ ఉండొచ్చు, కాకపోతే అక్కడ ఉన్న అవకాశాలు కానీ, అక్కడ ఉన్న ఎక్స్పోజర్ కానీ, అండ్ డిస్టెన్స్, జస్ట్ ద డిస్టెన్స్ ఫ్రమ్ హియర్ టు నాగాలాండ్, ఇట్ ఈస్ నాట్ వర్త్ ఇట్ నన్ను అడిగితే. ఆల్ రైట్. సో ఇది కొంచెం మీరు చూసుకోవాలి. నౌ అందుకోసమే NITsలో కూడా నేను ఒక వీడియో చేశాను, ర్యాంకింగ్ ఆఫ్ NITs. సో ఆ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు ఒకసారి జస్ట్ గో త్రూ దాట్ ర్యాంకింగ్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటాయి అందులో టాప్ 10 NITs చూస్తే, టాప్ 10 NITs కాదు, దుర్గాపూర్ ఐ థింక్ ఈజ్ అరౌండ్ 12th or so. NIT దుర్గాపూర్ ఈజ్ అ వెరీ డీసెంట్ NIT, వెరీ ఓల్డ్ NIT, మంచి లెగసీ ఉన్న NIT, ఎస్పెషలీ కోర్ బ్రాంచెస్లో మంచి there's a good name for NIT దుర్గాపూర్. సో అలాంటి NITsలో మీరు వెళ్ళొచ్చు. there is absolutely no problem at all. Now let us come to the most important question. ఇది NITs లో
కోర్ బ్రాంచెస్ వర్సెస్ సిఎస్సి ఇన్ ట్రిపుల్ ఐటీస్. ఇప్పుడు ఈ ట్రిపుల్ ఐటీస్లో ఇప్పుడు నేను చెప్పాను 5 గవర్నమెంట్ ట్రిపుల్ ఐటీస్, అందులో కర్నూల్ ఈజ్ అ రీసెంట్ ట్రిపుల్ ఐటీ, ఇంకా అంత పేరు రాలేదు అండ్ ఆల్సో లొకేషనల్ డిసడ్వాంటేజ్ ఉంది. అది తప్పితే మిగిలిన 4 ట్రిపుల్ ఐటీస్లో సిఎస్సి, ఒకవేళ మీరు ఐటీ ఇండస్ట్రీలో ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఇన్ టు ది ఐటీ ఇండస్ట్రీ ఇట్ ఈస్ అ గుడ్ ఆప్షన్. అయితే ఎన్ఐటీస్, ఓల్డ్ ఎన్ఐటీస్ అంటే టాప్ 10 ఎన్ఐటీస్, లెట్ us కన్సిడర్ టాప్ 10 ఎన్ఐటీస్. టాప్ 10 ఎన్ఐటీస్లో మీకు కోర్ బ్రాంచ్ వచ్చిందంటే ఇట్ గివ్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అ కెరియర్ పాత్. సో మీరు చూడవలసింది ఏంటంటే వాట్ ఈజ్ యువర్ ఫైనల్ అవుట్కమ్, వాట్ ఈస్ ద గోల్ దట్ యూ హ్యావ్ ఇన్ మైండ్, దాన్ని బట్టి మీరు డిసైడ్ చేయాలి. ఇప్పుడు చాలామంది తెలుగు పేరెంట్స్కి ఏదో ఒకటి చేసేసి ఐటీ ఇండస్ట్రీలో దూరిపోవాలి. ఎక్కడో గూగుల్లోనో, మైక్రోసాఫ్ట్లోనో, మెటాలోనో, సేల్స్ ఫోర్స్లోనో ఎక్కడో 40 లక్షల ప్యాకేజ్, 50 లక్షల ప్యాకేజ్ ఇట్లాంటిది రావాలని ఒక కోరిక ఉంటుంది, రుణంలో తప్పలేదు. కాకపోతే ఒకవేళ అది ఆబ్జెక్టివ్ అంటే మీరు కోర్ బ్రాంచ్ని ఎన్ఐటీ తీసుకోవద్దు. ఎందుకంటే అది తీసుకుంటే స్టూడెంట్ మీద చాలా ప్రెషర్ ఉంటుంది. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు మైగ్రేట్ ఫ్రమ్ a core branch to IT ఇండస్ట్రీలో వెల్ పేయింగ్ జాబ్. కష్టం, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. మీరు కోర్ బ్రాంచ్ ఎప్పుడు తీసుకోవాలి, మీరు ఆ కోర్ బ్రాంచ్లోనే కెరియర్, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ అ కెరియర్ ఇన్ దట్ కోర్ బ్రాంచ్, మీరు కోర్ బ్రాంచ్ తీసుకోవాలి. అయితే మీరు అడగచ్చు నెక్స్ట్ క్వశ్చన్, కోర్ బ్రాంచెస్కి స్కోప్ ఉందా అంటే తప్పకుండా ఏ బ్రాంచ్ అయినా there is potential if you are interested in it. మీరు అందులో ఇంట్రెస్ట్ ఉండి ఆ తర్వాత అందులో స్కిల్స్ డెవలప్ చేసుకొని, ఎందుకంటే మీకు అందులో ఇంట్రెస్ట్ ఉంటే మీరు స్కిల్స్ డెవలప్ చేసుకుంటారు. ఇంట్రెస్ట్ లేకపోతే మీరు ఏం చేస్తారు, ఫ్రమ్ డే 1 ఐటీలో దూరదామని చూస్తూ ఉంటారు, ఇది చెయ్యరు. అక్కడ ఐటీలో యూ విల్ నాట్ బి ఏబుల్ టు కంపీట్ విత్ సిఎస్సి. 10 ఏళ్ల క్రితం ఆపర్చునిటీస్ వేరు, ఇప్పుడు ఆపర్చునిటీస్ వేరు. ఎందుకంటే కొంతమంది వాళ్ళ కజిన్స్, వాళ్ళ రిలేటివ్స్ ఎవరో ఎన్ఐటి కురుక్షేత్రాలో మెకానికల్ చేసి ఐటీలో దూరిన వాడు ఉంటాడు. అది 10 ఏళ్ల క్రితం, 15 ఏళ్ల క్రితం మాట. అప్పుడు ఇన్ని సిఎస్సి బ్రాంచెస్ లేవు, ఇన్ని కాలేజెస్ లేవు, ఇన్ని ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్ లేవు. అప్పుడు ఆపర్చునిటీస్ ఉండే వాళ్ళకి. ఇప్పుడు సినారియో మొత్తం మారిపోయింది. ఇప్పుడు మనం ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్ చాలా చూస్తున్నాం, లోకల్ కాలేజెస్లో కూడా ఇన్ని సిఎస్సి బ్రాంచెస్ చూస్తున్నాం, ఇన్ని సిఎస్సి స్పెషలైజేషన్స్ చూస్తున్నాం. వీళ్ళందరితో కంపీట్ చేయాలి అంటే నేను ఏదో ఎన్ఐటీలో ఎక్కడో మెకానికల్ చేసుకొని వీళ్ళతో కంపీట్ చేయడం కష్టం. సో దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. సో మీరు కోర్ బ్రాంచ్ తీసుకొని కోర్ బ్రాంచ్లో యూ వాంట్ టు మేక్ అ కెరియర్, తప్పకుండా యూ కెన్ మేక్ అ కెరియర్. ఇండియా టుడే లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్. ఇంకా రాబోయే కాలంలో డెఫినెట్లీ మనకు ఆపర్చునిటీస్ ఉంటాయి. ఐఎమ్ వెరీ బులిష్ అబౌట్ ది ఆపర్చునిటీస్ ఇన్ ఇండియా. అండ్ ఇప్పుడు మనం రీసెంట్ డెవలప్మెంట్స్ చూసినా కూడా వరల్డ్ వైడ్ ఏమవుతుంది, ఇప్పుడు ట్రంప్ ఏదైతే పాలసీస్ తీసుకొస్తున్నాడో మొత్తం ఇట్ ఈస్ గోయింగ్ టు బి ప్రొటెక్షనిస్ట్. సో మనం వీ విల్ హ్యావ్ టు మ్యానుఫ్యాక్చర్ ఫర్ అవర్ ఓన్ రిక్వైర్మెంట్స్. సో మ్యానుఫ్యాక్చరింగ్ మీద చాలా ఫోకస్ ఉంటుంది. అదే కాకుండా ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఆపరేషన్ సింధూర్ చూసాం. ఆపరేషన్ సింధూర్లో వీ హ్యావ్ సీన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీ, డ్రోన్స్, తర్వాత ఏరియల్ డిఫెన్స్ సిస్టమ్స్, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్. వీటన్నిటిలోని there is a component for mechanical engineers, there's a component for electronics, there's a component obviously for computers also, material science. There are a lot of these things. Space law, there is a lot of work that is going on. So వీటన్నిటిలో there will always be requirement for people. అలాగే మనం ఆల్టర్నేట్ ఎనర్జీ సిస్టమ్స్ చూస్తున్నాము, సోలార్ అండ్ అదర్ థింగ్స్. సో ఎనర్జీ ఇంజనీర్స్ there is a lot of requirement. Biotechలో a lot of research is being done, so there is a lot of requirement there also. Material science లో there is a lot of requirement. But వీటన్నిటిలో రిక్వైర్మెంట్స్ ఉంటాయి కానీ but requirements will be filled by people who have got skills in that area. So మీరు ఆ కెరియర్లో ఆ బ్రాంచ్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా యూ విల్ వర్క్ ఫర్ ఇట్ అండ్ మీరు అక్కడున్న ఆపర్చునిటీస్ మీరు సీజ్ చేయొచ్చు. అంతేగాని మీరు అందులోకి వెళ్ళి నో ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దాట్, ఐ వాంట్ టు గెట్ ఇన్ టు ఐటీ అంటే ఇట్ ఈస్ అ సబ్ ఆప్టిమల్ డెసిషన్. మీరు యూ విల్ ఆల్వేస్ రిగ్రెట్. యూ విల్ నైదర్ డూ వెల్ హియర్
నార్ దేర్. సో టాప్ 10 ఎన్ఐటీస్లో మీ కోర్ బ్రాంచ్ వస్తే డెఫినెట్గా మీకు మంచి ఎన్ఐటి బ్రాండింగ్ ఉంటుంది, మంచి ఎక్స్పోజర్ ఉంటుంది, ఎన్ఐటీస్లో మంచి autonomy ఉంటుంది. సో లాట్ ఆఫ్ ఫెసిలిటీస్ ఆర్ దేర్, లాట్ ఆఫ్ లెగసీ ఈజ్ దేర్, లాట్ ఆఫ్ అలమ్నై నెట్వర్క్ ఈజ్ దేర్. సో ఆపర్చునిటీస్ ఉంటాయి, అవకాశాలు ఉంటాయి. సో యూ కెన్ ఆల్వేస్ కన్సిడర్ దాట్ వర్సెస్ ఏదో కాలేజ్ ఏదో చెత్త కాలేజ్లో సిఎస్సి తీసుకునే బదులు దిస్ ఇస్ ఆల్వేస్ అ గుడ్ ఆప్షన్. సో బట్ you should be interested in that, but never get into say NIT Warangal biotech. నేను NIT Warangallo biotech తీసుకుంటాను, but I ultimately want to get into IT industry. అలాంటి ఉద్దేశం ఉంటే మీరు NIT Warangallo biotech తీసుకుంటే you will always be unhappy. దాని బదులు your own batchmate who is there in VNR VJIT who's taken CSE will always be in a better position. సో అలాంటి పనులు చేయొద్దు. సో ఆ క్లారిటీ మీ దగ్గర ఉండాలి. ఆల్ రైట్, ఓకే. సో మీరు నా ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే లుక్ అట్ ర్యాంకింగ్ ఆఫ్ ఎన్ఐటీస్, లుక్ అట్ ర్యాంకింగ్ ఆఫ్ ట్రిపుల్ ఐటీస్, కోర్ వర్సెస్ సిఎస్సి చూసుకోండి. అండ్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఇన్ టు ఐటీ ఇండస్ట్రీ, ఏది ఏమైనా యావరేజ్ తెలుగు పేరెంట్ లాగా మీరు ఆలోచిస్తే ఐ వాంట్ టు గెట్ ఇన్ టు ఐటీ ఇండస్ట్రీ అంటే మీ పిల్లల్ని బాధ పెట్టద్దు. ఏదో ఎన్ఐటీలో ఏదో మెకానికలో కెమికలో బయోటెక్ తీసుకునే బదులు లోకల్ కాలేజీలో సిఎస్సి తీసుకోండి. ప్రెషర్ తక్కువ ఉంటుంది స్టూడెంట్ మీద, దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాడు. ఎక్కడైనా స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి, లోకల్ కాలేజెస్లో కూడా స్కిల్ డెవలప్ చేసుకొని మంచిగా ప్లేస్ అయ్యే చాలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మీ వాడు కూడా, మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ హీ కెన్ డూ దాట్. ఓకే, దట్ ఈస్ వన్ థింగ్ దట్ యూ హ్యావ్ టు కన్సిడర్. అండ్ వన్ లాస్ట్ థింగ్, ఒకవేళ మీరు నాన్ సిఎస్సి బ్రాంచెస్ తీసుకుందాం అనుకుంటే ఆప్షన్స్ ఎలాగా అంటే మీరు ఐటీ ఇండస్ట్రీలోకి ఐ వాంట్ టు హ్యావ్ సమ్ ఆపర్చునిటీ అంటే మీరు సిఎస్సి ఒకవేళ రాకపోతే సర్క్యూట్ బ్రాంచెస్ అట్లీస్ట్ కన్సిడర్ చేయండి. సర్క్యూట్ బ్రాంచెస్లో ఈసీఈ ఉంది, ట్రిపుల్ ఈ ఉంది. ఈసీఈకి ట్రిపుల్ ఈకి ఎలక్ట్రానిక్స్ ఇస్ కామన్. సో డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అక్కడ చేస్తారు, ఇక్కడ చేస్తారు. సెమీ కండక్టర్స్ అక్కడ చేస్తారు, ఇక్కడ చేస్తారు. ఈసీఈలో కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఉంటుంది, ట్రిపుల్ ఈలో పవర్ సంబంధించి ఇది ఉంటుంది, వాళ్ళకి కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఉండదు, బట్ ఎలక్ట్రానిక్స్ ఇస్ కామన్. సో ఈసీఈ తీసుకోవచ్చు, ట్రిపుల్ ఈ తీసుకోవచ్చు. కొన్ని చోట్ల ఇఫ్ ఇట్ ఈస్ అ గుడ్ ఎన్ఐటీ, టాప్ 5 ఎన్ఐటీలో ఇన్స్ట్రుమెంటేషన్, కంట్రోల్ లాంటివి కూడా తీసుకోవచ్చు, యాజ్ అపోజ్ టు సే అ మెకానికల్ ఆర్ అ కెమికల్ ఆర్ అ సివిల్ ఆర్ అ బయోటెక్. ఓకే, సో ఇవి కన్సిడరేషన్స్ మీరు పెట్టుకోండి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫైనల్గా నా అడ్వైజ్ ఏంటంటే సిసాబ్లో ఆప్షన్స్ మాత్రము మీరు కొంచెం కేర్ఫుల్గా ఇవ్వండి. డో నాట్ రిగ్రెట్ ఎట్ అ లేటర్ పాయింట్ ఆఫ్ టైం. అండ్ కొంచెం రీసెర్చ్ చేసి ఇవ్వండి. అండ్ స్పెషలీ జిఎఫ్టిఐస్ కానీ ట్రిపుల్ ఐటీస్ కానీ జస్ట్ బికాజ్ జోసాలో ఉన్నాయి కదా అని ఆప్షన్స్ ఇచ్చేయకండి. Whether it makes sense to you or not అన్నది చూడండి, because all triple ITs are not advisable. Top 10 triple ITs నా వీడియో చూడండి, టాప్ 10 ట్రిపుల్ ఐటీస్ వరకు మీరు అంత మనీ స్పెండ్ చేస్తున్నారు కాబట్టి టాప్ 10 మ్యాక్సిమం శ్రీ సిటీ ఐ థింక్ ఈజ్ అ 12 అక్కడ వరకు వెళ్ళొచ్చు. అంతకన్నా కిందికి వెళ్ళాలంటే మీకు వేరే ఆప్షన్స్ లేకపోతే మీరు అది చూడండి. సో ఇవి దృష్టిలో పెట్టుకొని గో అహెడ్ విత్ యువర్ సిసాబ్ కౌన్సిలింగ్. బట్ గుర్తుపెట్టుకోండి, సిసాబ్లో మీకు ఏదైనా ఆప్షన్ వచ్చింది అంటే మీకు జోసాలో ఆల్రెడీ వచ్చింది క్యాన్సిల్ అయిపోతుంది, మీకు రెండు ఉండవు. ఆల్ రైట్, సో అది దృష్టిలో పెట్టుకొని మీరు ఆప్షన్స్ ఇవ్వండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ సిసాబ్ కౌన్సిలింగ్.